అందరికీ స్వాగతం. మన మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్కి నేను మీ శారద. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2001 అందరికీ. నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది. 1000+ సబ్స్క్రైబర్స్ కావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మీ ద్వారానే. మీకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా మన విషయాలు మనం చర్చించుకున్న లాస్ట్ వీడియోస్లో చర్చించుకున్న విషయాలు అందరికీ చేరాలి అంటే మీరు ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రాబోయే వీడియోలలో కూడా మనం ఇంకా మంచి మంచి విషయాలతోటి మనము చర్చించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు మనము ఈ వీడియోలో ఒక కొత్త విషయం మీద మనం చర్చించుకుందాం. అదేంటంటే, నేను అందరికీ థ్యాంక్ యూ. మనము మన జీవితంలో ఉన్న వాటికి ఎంత థ్యాంక్ యూ చెప్తే మనకు అంత ఆనందంగా ఉంటుంది కదా. మనం ఎంత ఆనందంగా ఉంటే మన చేసే పనులు కూడా అంత బాగా ఉంటాయి కదా. అయితే దీన్ని బేస్ చేసుకొని కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ గురించి మనము ఈరోజు చర్చించుకుందాము. మనం కృతజ్ఞతా భావం అంటే, ఇప్పుడు మనకు ఒకరు హెల్ప్ చేస్తారు కదా, మనం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాం. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మనం కూడా ఒకరికి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఇంకా మంచి మంచి పనులు చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మన జీవితంలో కృతజ్ఞతా భావము, థ్యాంక్ఫుల్నెస్ లేకపోతే మనం ఎప్పుడూ సాడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం కృతజ్ఞతా భావం అనేది మనకు మంచి పేరెంట్స్ ఇచ్చిండ్రు అని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అవునా? తర్వాత మంచి స్కూల్లో చేర్పించినారని థ్యాంక్స్ చెప్పుకుంటాము. మనకు మంచి జాబ్ ఉందని థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన లైఫ్ పార్ట్నర్ మంచిగా ఉందని థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన పిల్లలు మంచిగా ఉన్నారని థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలా మన రిలేటివ్స్ అందరూ మంచిగా ఉన్నారని థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన ఇంట్లో మనకు ఫుడ్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాటర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బ్రీతింగ్కి, మన ఫ్రెష్ ఎయిర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేచర్, దేవుడా మంచి కళ్ళు ఇచ్చినవు నాకు చూడ్డానికి, ఇంత మంచి బ్యూటిఫుల్ నేచర్ దేవుడు క్రియేట్ చేసిండు, నేను ఇంత బాగా చూసి ఆస్వాదిస్తున్నాను ఈ నేచర్ని, ఈ ప్రకృతిని అని థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే మన జీవితంలో ఎన్ని మనకు దగ్గర అవైలబుల్ ఉన్నాయో అన్నిటికీ మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలా మనం ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటే మనం అంత హ్యాపీగా ఫీల్ కావడం, ఇంకా కొత్తవి కూడా మన జీవితంలోకి ఎన్నో రావడం అనేది జరుగుతుంది. మన బాడీలో ఇప్పుడు అవయవాలన్నీ మంచిగా వర్క్ చేస్తున్నాయి అనుకో, అప్పుడు మనం దేవుడా నా అవయవాలన్నీ మంచిగా వర్క్ చేపిస్తున్నందుకు నీ యొక్క శక్తికి నేను థ్యాంక్ యూ అని చెప్పాలి. అలా మన గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. మనం ఏది విత్తనం నాటితే అదే పంట ఎట్లా వస్తుందో మన ఆలోచన విధానం కూడా ఎలా ఉంటే అలా వస్తుంది. మనం గ్రాటిట్యూడ్, హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ మన గ్రాటిట్యూడ్ లేదనుకోండి, మనకు అక్కడ మన కోపమన్నా ఉంటుంది, అసూయనన్నా ఉంటుంది, ద్వేషమన్నా ఉంటుంది, అసంతృప్తినన్నా ఉంటుంది. ఇవన్నీ నెగటివ్ థాట్స్ కదా. నెగిటివ్ థాట్స్ అన్నప్పుడు మన జీవితంలో మంచి జరుగుతుందా? లేదు కదా. ఎంత నెగిటివ్ ఉంటే అంత చెడు జరగడం అనేది మనం ముందే తెలుసుకున్నాం. అందుకే మన మంచిగా, మన థాట్స్ కానీ, మన ఎమోషన్స్ కానీ, మన వైబ్రేషన్స్ కానీ, మన ఫ్రీక్వెన్సీ ఎంత మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ మనము థ్యాంక్ఫుల్ చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము ఈ కృతజ్ఞతా భావాన్ని ప్రతినిత్యం సాధన చేస్తే ఇది మనకు ఎన్నో మంచి సంపదలని, మంచి రిలేషన్స్ని, మన జీవితంలో అన్నీ మంచి జరిగేటట్టు చేయడం అనేది ఇది ఒక గొప్ప సాధన అన్నమాట. ఇది ఎంత సాధన చేస్తే మనం అంత మంచిగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెజెంట్ మూమెంట్నే మాట్లాడతాను. ఇప్పుడు కరోనా ఉందనుకో, ఈ కరోనా మూమెంట్లో ఎంతోమంది ఉపాధి కోల్పోయినారు కదా. వాళ్లకు కడుపు నిండా ఒక్క పూట తినడానికి కూడా ఫుడ్ లేని పరిస్థితి ఏర్పడింది. కరోనా రాకున్నా ముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే?
మంచిగా వర్క్ చేసుకుంటుండ్రి, హ్యాపీగా కడుపు నిండా 3 పూటలు భోజనం చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటే వాళ్ళకి ఏమేమి కావాలనో మ్యాక్సిమం ఈ సృష్టి వాళ్ళకంతా సమకూర్చింది, అవునా? కానీ అప్పుడు వాళ్ళు థ్యాంక్ఫుల్గా ఉన్నారా? లేరు కదా. వాళ్ళు ఎలా అంటారు, మార్నింగ్ జాబ్కి వెళ్ళాలి, ఆ పనికి వెళ్ళాలి అంటే అబ్బా ఇదొక పని, ఎవరు చెప్పినరో అసలు ఈ పనిని అని ఒకలాంటి నెగిటివ్ ఫీలింగ్ తోటి వర్క్కి వెళ్ళేవారు, అవునా కాదా? ఇప్పుడు ఫ్యామిలీస్తో దూరంగా ఉన్నోళ్ళు కూడా ఫ్యామిలీ దూరంగా ఉందని నెగిటివ్ తోటి ఎక్కువ మాత్రము మ్యాక్సిమం నెగిటివ్ తోటే ఉండడం ద్వారా మనకు ఒక ప్రాబ్లం వస్తుంది, అవునా కదా? ఇప్పుడు కరోనా రాకన్నా ముందు అందరూ వర్క్ చేసిండ్రు, అందరికీ ఉపాధి ఉండింది. కరోనా వచ్చినాక ఎంతమందికి జాబ్స్ పోయినాయి కదా. అంటే వాళ్ళు అక్కడ కృతజ్ఞత భావంతో లేనందుకే, థ్యాంక్ఫుల్గా లేనందుకే ఈ ప్రాబ్లం అనేది ఏర్పడడం. ఇప్పుడు జాబ్ లేక ఎంతోమంది కడుపు నిండా ఒక్క పూట తినలేకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ని మనం చూసుకుంటే చూడండి ఎంత ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు టోటల్ అవునా వరల్డ్కి ఈ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ కృతజ్ఞత భావం, థ్యాంక్ఫుల్నెస్ లేనందుకే. ఇప్పుడు భార్య మంచిగా వంట చేస్తే భర్త అబ్బా ఎంత టేస్టీగా ఉందని ఒక్క మాట పొగిడితే తను ఎంత ఆనందపడుతుంది, అవునా? అది థ్యాంక్ఫుల్నెస్సే, అవునా? భర్త వర్క్ చేసినప్పుడు భార్య అబ్బా నా భర్త ఫ్యామిలీ గురించి ఇంత పని చేస్తున్నాడు కదా అనడం, అది కూడా థ్యాంక్ఫుల్నెస్సే. అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీ రిలేషన్ ఉన్నప్పుడు పిల్లలతో బాగుంటారు, ఫ్యామిలీ బాగుంటుంది. అంటే హోమ్ టు యూనివర్సల్, హోమ్ టు ఇంటర్నేషనల్, టోటల్ ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచే మనకు యూనివర్సల్ వరకు వెళ్తుంది. ప్రతి ఫ్యామిలీ మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు టోటల్ యూనివర్స్ కూడా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది కదా. వాళ్ళ ఆలోచన ద్వారా కృతజ్ఞతా భావంతో ఎంత హ్యాపీగా ఉండి ప్రతిదానికి థ్యాంక్ఫుల్నెస్గా ఉంటే మనకి ఎలాంటి సమస్య అనేది జీవితంలో ఏర్పడదన్నమాట, అవునా కదా? అలాగే మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా కృతజ్ఞతా భావంతో ఉంటేనే మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. చూడండి కొన్ని రిలేషన్స్ ఉంటాయి, అయిష్టంగానే అంతకుముందు మనం మెయింటైన్ చేసి ఉంటాము, కానీ ఇప్పుడు టోటల్గా దూరం అయిపోయినాం కదా ఈ కరోనా ద్వారా. అంటే ఆ అయిష్టం అనేది ఇంకా 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 మనల్ని దూరం చేస్తూనే ఉంది కలవకుండా. అదే మనం హ్యాపీగా ఉన్నామనుకోండి, అది అంటే లవ్ అండ్ అఫెక్షన్ తోటే కదా ఏ రిలేషన్ అయినా చాలా స్ట్రాంగ్గా ఉండేది. అయిష్టంతో ఎన్ని రోజులు అది నిలవది, అందరికీ తెలుసు, అవునా కదా ఫ్రెండ్స్? అందుకనే మనం ఎప్పుడు కృతజ్ఞతా భావం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ రోజటి నుంచి, ఈ సమయం నుంచి మనం అందరము మన దగ్గర ఉన్నది ఏదైనా సరే, ప్రతి రిలేషన్, ప్రతి మనిషి ఎంత రిలేటివ్ ఉన్నాడో వాళ్ళకందరికీ కృతజ్ఞతా భావం ఉంటుందా. మన చుట్టుపక్కల మన ఎన్విరాన్మెంట్, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క వస్తువుకు మనం కృతజ్ఞతా భావంతో ఉండి మన జీవితంలో ఎన్నో అద్భుతాలను మనము చూడగలుగుతాం, సరేనా? మనము కృతజ్ఞతా భావంతో ఉండడానికి చాలా చాలా సాధన చేయాల్సి వస్తుంది. పొద్దున లేవగానే ఈ జీవితాన్ని నేను ఆస్వాదిస్తున్నందుకు కృతజ్ఞత దేవుడికి చెప్తున్నాను, నాకు ఈ పని ఉన్నందుకు నేను కృతజ్ఞతగా పని చేస్తున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, అందరూ మా ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలి, టోటల్ యూనివర్స్ ఆరోగ్యంగా ఉండాలి, థ్యాంక్ గాడ్ నాకు ఇంత మంచి శక్తిని ఇచ్చినందుకు, ఇంత మంచి ఆలోచనని కృతజ్ఞతా భావంతో థ్యాంక్ యూ చెప్పేటందుకు అని కూడా మనం ఒక శపథం చేసుకోవాలన్నమాట, ఒక ఓత్ తీసుకోవాలి. ఇలా మనం చెప్పుకోవడం అనేది. ఇంకో విషయం తెలుసా, మనం ఎంత థ్యాంక్ఫుల్గా ఉండి మనం పనిచేస్తామో మన ఎనర్జీ బూస్టింగ్ అవుతుంది. మన ఎనర్జీ బూస్టింగ్ అయినప్పుడు మనకు హెల్త్ కూడా బాగుంటుంది. మీరు చూడండి నవ్వుతూ పనిచేస్తే ఎంత ఎనర్జీ బూస్టింగ్ ఉంటుందో, అదే మనము సాడ్ ఫీలింగ్స్తో చేస్తే మనకు అయిష్టంగా చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది ఉండదు. ఎనర్జీ ఉండనప్పుడు మనకు ఎన్నో డిసీజెస్ రావడం అవుతుంది. డిసీజెస్ వచ్చినప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఇంకా క్రియేట్ అవుతాయి, అవునా? మనకు బాడీ ఎంత వీక్ ఉంటే అన్ని నెగటివ్ థాట్స్ వస్తాయి, బాడీ ఎంత హెల్దీగా ఉంటే అన్ని పాజిటివ్ థాట్స్ వస్తాయి. అందుకే మనం ఎప్పుడు బాడీ హెల్దీగా ఉండాలి అంటే మనం హ్యాపీ మూడ్లో ఉండాలి. హ్యాపీ మూడ్లో ఉండాలంటే ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటే మనకు అంత హ్యాపీ మూడ్లో ఉండగలుగుతాం అన్నమాట, సరేనా ఫ్రెండ్స్? మనం అందరము ఈ హ్యాపీ మూడ్ని నిలబెట్టుకోవాలి అంటే ఎప్పుడు మనం థ్యాంక్ఫుల్గా, గ్రాటిట్యూడ్గా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట,
సరేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకో విషయంతో కొత్త విషయంతో కలుసుకుందాం. మనం అందరము ఆరోగ్యంగా ఉండాలి అంటే గ్రాటిట్యూడ్ అనేది ఫస్ట్. గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మనం ఎంత పని చేసినా కూడా మన బాడీ అనేది చాలా చాలా లైట్గా ఉంటుంది. ఎంత లైట్గా ఉంటుందో మనం ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాం. ఎంత ఎక్కువ పని చేయగలిగితే అంత మనకు అంత కూడా యూనివర్స్ మనకు సమకూరుస్తుంది. అవునా, మనం ఎంత కర్మ చేస్తే మన కర్మ యొక్క ఫలితం అంత మనకు వస్తుంది. ఆ కర్మ కూడా మనం అంత మంచి ఆలోచన ద్వారా చేయడం ద్వారా మంచి మనకు అంతా జరుగుతుందన్నమాట. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక్కసారి మీ అందరు సబ్స్క్రైబర్స్కు మళ్ళొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మనం 1 వీక్లో 1000 ఎబో సబ్స్క్రైబర్స్ని మన ఛానల్లో ఇచ్చేయడం అనేది చాలా చాలా సంతోషం. ఈ విషయాన్ని ఇంకా మన వీడియోస్ని అన్నిటిని ఇంకా చాలా జనాలకి చేరి వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళ నిజ జీవితంలో ఫాలో అవుతూ ఇంకా ఆనందమైన జీవితం గడపాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. గుడ్ లక్.